హలో ఫ్రెండ్స్. పేటీఎం బ్యాన్ అయిన తర్వాత కొన్ని సర్వే ప్యానెల్స్ పేటీఎంకి బదులుగా ఫోన్పే రివార్డ్ ఆప్షన్ని మనకి కొత్తగా యాడ్ చేశాయి. ఫోన్పే గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్లో ఉన్న అమౌంట్ని మనము మన బ్యాంక్ అకౌంట్కి అయితే మనము ట్రాన్స్ఫర్ చేసుకోలేం. మరి ఈ ఫోన్పే గిఫ్ట్ కార్డ్లో ఉన్న బ్యాలెన్స్ని మనము ఎలా యూజ్ చేయాలి అంటే మొబైల్ రీఛార్జ్ చేయడం ద్వారా, బిల్స్ పే చేయడం ద్వారా, అలాగే స్కాన్ అండ్ పే చేయడం ద్వారా అని మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా మనం తెలుసుకున్నాం కదా. కానీ ఈ స్కాన్ అండ్ పే అనేది కేవలం మర్చెంట్ అకౌంట్స్ అంటే బిజినెస్ అకౌంట్ ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినప్పుడు మాత్రమే ఈ ఫోన్పే గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్లో ఉన్న అమౌంట్ని మనము యూజ్ చేయొచ్చు. మనము మర్చెంట్ అకౌంట్ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినప్పుడు ఈ రకంగా క్యాష్ బ్యాక్ ఆర్ గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ చూపిస్తుంది. అప్పుడు మాత్రమే మన గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్లో ఉన్న అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది. అదే పర్సనల్ అకౌంట్ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినప్పుడు ఈ గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ మనకి చూపించదు. కాబట్టి మనము యూజ్ చేయలేం. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను కదా స్కాన్ అండ్ పే అనేది ఫోన్పేలో ఎలా చేయాలో.